ఈరోజు మన మధ్య కొంతమంది యొక్క కళలు చెదిరిపోయినాయి. మీ జీవితంలో మీరు అనుకున్నది ఏమీ జరగలేదు. మీ చదువు విషయంలో మీరు అనుకున్నది చదవలేకపోయారు. ఉద్యోగ విషయంలో మీరు అనుకున్న కంపెనీలో జాయిన్ కాలేకపోయారు. మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ జాబ్ రాలేదు. మీరు అనుకున్నట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు పాస్ కాలేదు. అనుకున్నట్టుగా అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేదు. అనుకున్నది జరగలేదు. అనుకున్నట్టుగా ఎగ్జామ్లో పాస్ కాకపోవచ్చు. అనుకున్నట్టుగా నీకు ర్యాంక్ రాకపోవచ్చు. డిప్రెషన్ ఆవరిస్తుంది. నిరుత్సాహపడిపోతావు. అలా నిరుత్సాహపడిపోయి ఫెయిల్ అయిపోయానని చెప్పేసి నువ్వు ఒకవేళ మూల కూర్చున్నట్లయితే జీవితంలో ఎప్పుడు పాస్ అవ్వవు. ఫెయిల్ అయిపోయాను, నా బ్రతికింక ఇంతే, నేను పాస్ కాలేను అనుకుంటే ఇంకెప్పటికీ పాస్ కాలేను. దయచేసి గమనించండి, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళిన వాళ్ళు, గొప్ప గొప్ప విజయాలు చూసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయిపోయారు. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి నువ్వు నిరుత్సాహపడిపోయి నీరసించిపోయి ఒక మూలను కూర్చుంటే మరింతగా క్షీణించిపోతావు, మరింతగా కృంగిపోతావు, చేతగాని పడిపోతావు. బైబిల్ సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతగాని అయిపోతావు. యోసేపు చేతగాని వాడు కాదు. తన జీవితంలో తను అనుకున్నది జరగలేదు, అనుకోనవన్నీ జరిగిపోతున్నప్పుడు ఈ పరిస్థితిలో నేను కృంగిపోతే నన్నెవ్వరూ లేవనెత్తలేరు, నన్నెవ్వరూ బాగు చేయలేరు. కష్టపడతా, అనుకున్నది జరగకపోయినా, నా కలలు నెరవేరకపోయినా, అనుకోనివన్నీ జరిగిపోతున్నా సరే ఓడిపోయాను అని చెప్పి నేను కూర్చోను. కష్టపడతా. నాకు ఇచ్చిన చిన్న పని అయినా, చిన్న ఉద్యోగం అయినా ఆ ఉద్యోగంలో కష్టపడతా. శక్తి వంచం లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తా. నన్ను హెచ్చించువాడు, నన్ను దీవించువాడు మనుషుడు కాదు. నన్ను హెచ్చించువాడు, నన్ను దీవించువాడు, నన్ను గద్దెనెక్కించువాడు నేను సేవించే దేవుడు. ఆ దేవుడు ఒకరోజు కలుగ చేసుకుంటాడు. ఆ దేవుడు నా కష్టాన్ని చూస్తాడు. ఆ దేవుడు నా కన్నీళ్లు చూస్తాడు. నేను పడుతున్న ప్రయాసం చూస్తాడు, నన్ను దీవిస్తాడు. నమ్మేశాడండి. నమ్మాడు కాబట్టే కలలు చెదిరిపోయినా, అనుకున్నవి జరగకపోయినా, తన చుట్టూ అన్నీ కూడా అనుకోనివన్నీ జరిగిపోతున్నా పొతెఫర్ ఇంట్లో కష్టపడి పనిచేశాడు. ఎంత కష్టపడ్డాడో తెలుసా? మిగిలిన వారందరికంటే ఎక్కువగా కష్టపడ్డాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఓడిపోయినా సరే మిగిలిన వారందరికంటే ఎక్కువ కష్టపడి చదువు. అదే దేవుడు చూస్తాడు. అతన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు.